తెలుగు జాతి ఆనుముత్యం, బహుభాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణల పితామహుడు మాజీ ప్రధాని పివి నరసింహారావును భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో గౌరవించింది. పివితో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, అదేవిధంగా హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్లకు కూడా భారతరత్న ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావుకి భారతరత్న అవార్డు ప్రకటించిన సందర్భంగా నెక్లెస్ రోడ్, పివి ఘాట్లో కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావుకి అత్యున్నతమైన గౌరవం అందిందని ప్రభాకర్ రావు, పివి నరసింహారావు కుమారుడు అన్నారు. మా కుటుంబ సభ్యులు అందరికీ ఆనందంగా ఉందని అన్నారు. భారతరత్న అవార్డు ప్రకటించిన ప్రధానమంత్రికి మా కుటుంబ సభ్యులందరి నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. వేచి చూస్తున్న ఈ భారతరత్న ఎట్టకేలకు ఈరోజు అనౌన్స్ చేయబడింది. ముందుగా భారత ప్రధాని మోడీ గారికి ధన్యవాదాలు నా తరఫున, మా కుటుంబం తరఫున. పివి గారు మహామేధావి, 14 భాషల్లో బ్రహ్మాండమైన పాండిత్యం గల గొప్ప మహామనిషి. 60 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర వారికి. చాలా రోజుల తర్వాత ఈ పద్ధతి జరిగింది కాబట్టి అందరికీ చాలా సంతోషం. మోదీ గారికి కూడా చాలా సంతోషం. నమస్కారం. మోదీ గారికి ధన్యవాదాలు. శ్రీ పివి నరసింహారావు గారు would be conferred with the Bharat Ratna Award, which is the highest civilian award to be granted to any civilian of this country. Having recognized his great works and contribution to this country, we are very happy to know today that through a message which has been tweeted by Shri Narendra Modi ji, Honorable Prime Minister of this country, we are very happy and we have assembled today at the very first instance to pay our tributes to late PV Narasimharao garu. బీఆర్ఎస్ 10 ఏళ్లుగా కేంద్రంలోని బీజేపీకి అండగా నిలిచిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రం తెచ్చే అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు పలికిందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు కలిసి పలుమార్లు చర్చించుకున్నారన్నారు. సీఎంను మార్చుకునే విషయం కూడా మోదీ ఇక్కడే చెప్పారని వెల్లడించారు. కేసీఆర్ మీకు కొన్ని చెబుతారు, కొన్ని దాస్తారు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వాళ్ళిద్దరు కలిసి చర్చించుకున్నారు. ఇంతెందుకు, వాళ్ళ పార్టీ అంతర్గత విషయం. ముఖ్యమంత్రి గారిని మార్చాలని ఇక్కడ చాలామంది మాజీ మంత్రులు చంద్రశేఖరరావు గారిని దించేసేయాలి, తారక రామారావు గారిని ముఖ్యమంత్రిని చెయ్యాలని చెప్పి ఆ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళే చంద్రశేఖరరావు గారి మీద అవిశ్వాసం ప్రకటించి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిని చేయండి అని వాళ్ళు మాట్లాడినరు. వాళ్ళందరూ ఒత్తిడి తట్టుకోలేక చంద్రశేఖరరావు గారు వెళ్ళి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిని కలిసి, నేను అక్కడి నుంచి మా వాళ్ళు తప్పుకోమంటుండ్రు, తప్పుకుంటా తారక రామారావు గారిని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తా, మీరు నాకు అనుమతి ఇవ్వమని అడిగినరని, నేను వారసత్వ రాజకీయాలు లేకపోతే రాచరికాలను నేను సమర్థించను, నేను వ్యతిరేకిస్తున్నా, అది ఎలా సాధ్యమో అని నేను చంద్రశేఖరరావును నిలదీసినని భారత ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు స్పష్టంగా ప్రకటన చేసిండు. ఇప్పుడు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారిని నేను అడుగుతున్నా, మీకు ఎలాంటి సంబంధాలు లేకపోతే, అనుబంధం లేకపోతే, ఆయన అనుమతితోనే మీరు నిర్ణయాలు తీసుకోకపోతే మీ పార్టీ అంతర్గత వ్యవహార ముఖ్యమంత్రిని మార్చుకోవడం అనేది అధికారం ఎవరికి శాశ్వతం కాదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. మీరిచ్చిన హామీలనే మీకు గుర్తు చేస్తున్నామన్నారు. హామీలన్నీ నెరవేరిస్తే మీకే మంచి పేరు వస్తుందన్నారు. అదేవిధంగా పొన్న ప్రభాకర్ గారు బస్సుల మీద చర్చ జరిగినప్పుడు అది కన్సర్న్ మంత్రి కాబట్టి వారు అప్పుడు లేచి మాట్లాడవచ్చు. కానీ ప్రతి ఒక్కరు లేచి మాట ఎట్లా అధ్యక్ష, ఇది ప్రతి ఒక్కరు లేచి మాట్లాడుతున్నారు. వినండి, ఇదే వద్దంటున్నాను. ఇదే పొన్న ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా బస్సుల మీద చర్చ జరిగినప్పుడు అట్లా లెజిస్లేటివ్ పార్టీ మినిస్టర్ గా వారికి హక్కు ఉంది, కన్సర్న్ మినిస్టర్ మీద సబ్జెక్ట్ చర్చ జరిగినప్పుడు వారికి హక్కు ఉంది. మనం ప్రతి ఒక్కరు లేచి మాట్లాడుతుంటే ఉదాహరణ ఉండదు కదా. మీకు సమయం ఇస్తారు వారు,
ఇప్పుడు నాకు సమయం ఇచ్చారు, లేచి మాట్లాడుతున్నా. నేను గంట అరగంట నుంచి చేతులు లేపుతున్నా. నేను లేవలే మళ్ళా మధ్యన. వారు అనుమతిస్తేనే అనుమతిస్తే లేచి మాట్లాడుతున్నాను. బస్సుల్లో మహిళలు ఉచితంగా తిరిగితే మీకేం సమస్య అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్సు కావాలా వద్దా చెప్పండి అని అడిగారు. బస్సుల్లో మహిళలు ఉచితంగా తిరిగితే మీకేం సమస్య అన్నారు. భావోద్వేగాలు రెచ్చగొట్టడమే బీఆర్ఎస్ నేతల నైజమని వెల్లడించారు. 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ ఆస్తులను ధ్వంసం చేసి, కుదేలు చేసి, కబ్జాలు చేసి, ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్య కారణమైన వీళ్ళు ఇవాళ ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు. అదే కాకుండా పేదవాళ్ళు ఎక్కేది ఆర్టీసీ బస్సులు. అలాంటి బస్సుల రేట్లు పెంచి ఇవాళ ఆడవాళ్ళు బస్సులలో వస్తే తట్టుకోలేకపోతున్నారు. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, ఆర్టీసీ ఫ్రీ బస్ పెట్టొద్దా? ఇవాళ మీరు వ్యవసాయం చేయనటువంటి బీడు భూములకు, లక్షాధికారులకు, కోట్లాది రూపాయలకు వ్యవసాయం పేరుతోటి రైతు బంధు కట్టబెడితే ఏ పేదోళ్ళైనా రోడ్ల మీదకి వచ్చి మీ ఇళ్ళ ముంగర ధర్నా చేసిర్రా? ఈ రోజు ఆటోలను ముందు పెట్టి మీ అధికారం రావాలని ఎప్పుడు మీరు సెంటిమెంట్లను వాడుకొని ఒకరిని ముందు పెడతారు, ఆ తర్వాత మీరు వెనక నుంచి వస్తారు. ఇది మీ నైజం. గతంలో కూడా అగ్గిపుల్లలు దొరకక డ్రామాలు చేస్తే పాపం వేరే పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఆటో డ్రైవర్ల సంక్షేమం మా బాధ్యత అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆటో డ్రైవర్లకు ఏటా 12,000 సాయం చేస్తామన్నారు. అభివృద్ధి అనేది నిత్యం కొనసాగుతుందన్నారు. పెట్టుబడిదారులను రాష్ట్రానికి స్వాగతిస్తామని చెప్పారు. రాజకీయాలు వదిలి రాష్ట్ర ప్రగతి గురించి మాట్లాడుకుందామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినాం. వారికి సార్ 100 రోజుల్లో ఇవన్నిటిని కూడా మొదలు పెడతాము అని చెప్పిన ఓపిక లేకుండా ఈరోజు ప్రజలను ప్రక్కదారి పట్టించేందుకు ఈరోజు ప్రతి సందర్భంలో కూడా 100 రోజులు కాకపోయినా ఇంతకుముందు మా సోదరులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు 48 గంటల్లో పడినే మా బాధ్యత భాగంలో ఈరోజు 13 అంశాలకు సంబంధించి 2 ప్రధానమైన వాగ్దానాలు అమలు చేస్తామంటే వీరు ఖచ్చితంగా అమలు చేశారు. ఇంకా చేయాల్సింది ఇంకా కూడా 60 రోజులు కాలే అని మంచి సలహా సూచనలు ఇస్తామని మేము ఆశిస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈ రోజు కూడా గవర్నర్ గారి ప్రసంగంలో మేము ఎక్కడా మర్చిపోలే, ఇంకా 100 రోజులు రాలే, మరో 2 గ్యారెంటీలకు సంబంధించిన అంశాన్ని గౌరవ గవర్నర్ గారు వారి ప్రసంగంలో పెట్టడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడైనా ఆటో డ్రైవర్లకు సాయం చేశారా అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఉచిత బస్సు టికెట్కు మా ప్రభుత్వం 530 కోట్లను ఇచ్చిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మీరు ఎప్పుడైనా ఆటో డ్రైవర్లకు సాయం చేశారా అని ప్రశ్నించారు. సభను తప్పుదోవ పట్టించేలా హరీష్ రావు మాట్లాడుతున్నారని వెల్లడించారు. 10 ఏళ్లలో మీరు ఎప్పుడైనా ఆటో డ్రైవర్లకు నెలకు 1000 ఇచ్చారా అని మంత్రి పొన్నం ప్రభాకర్ అడిగారు. పల్లా రాజేశ్వర రెడ్డి గారు గౌరవ సభ్యులు, అధికారంలో ఉన్నాము, మేము ఏం చెప్తే మీరు వినాలి అనేటువంటి సైకాలజీ ఫీలింగ్లో ఆ పక్షాన్ని ఉన్నటువంటి దయచేసి మార్చుకోండి, మైండ్ సెట్ మార్చుకోండి. మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అలా నిన్నటి దాకా 10 ఏళ్ళ అధికారంలో ఉన్న వీళ్ళు ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ ఉద్యమం కోసం నై చలేగా బస్ కప్పయ్యా నై చలేగా అని ఉద్యమం చేసిన వాళ్ళ గురించి పట్టించుకోని వీళ్ళు 60 రోజులు సమ్మె చేస్తే ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోని వీళ్ళు ఇలా ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇలా తెలంగాణ ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 15 కోట్ల మంది పైగా మహిళా అక్క చెల్లెళ్లకు ఉచితంగా బస్ సౌకర్యం ఇచ్చినామని మనం చేస్తున్నాం. 535 కోట్ల రూపాయల విలువ కలిగేటువంటి బస్ ఫేర్స్ ను ప్రభుత్వం భరించింది అధ్యక్ష. ఇలా వీళ్ళు మాట్లాడుతున్నారు. పెద్దలు గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు గవర్నర్ ప్రసంగంలో అరచేతిలో వైకుంఠం చూపించారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి. గవర్నర్తో 30 మోసాలు 60 అబద్ధాలు చెప్పించారన్నారు. ప్రజాభవన్కు వచ్చేవారి ఫిర్యాదులు తీసుకునేందుకు ఎవరూ లేరన్నారు. అయితే 2 నెలల్లో ఎవరి సమస్యలనైనా పరిష్కరించారా అని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఎవరికైనా 10 లక్షలు ఇస్తున్నారా అని అన్నారు. 13 హామీలిచ్చి 2 పూర్తి చేశామంటూ ప్రచారం చేసుకుంటున్నారని వెల్లడించారు. బస్సులు సరిపడలేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారని పల్లా రాజేశ్వర రెడ్డి అన్నారు. మహాలక్ష్మి పథకం ఎప్పుడు అమలు చేస్తారో స్పష్టం చేయాలన్నారు. గవర్నర్ గారి ప్రసంగం అంటే మొట్టమొదటి ప్రసంగం అంటే అంతకుముందు ఒకటి ఎలక్షన్ తర్వాత అయినా కూడా 5 సంవత్సరాల కోసం ఎన్నిక వచ్చింది కాబట్టి ఆ 5 సంవత్సరాల
బడ్జెట్లలో మొదటి బడ్జెట్ కంటే ముందు పెట్టే గవర్నర్ ప్రసంగంలో ఒక స్థూలమైన నిర్దిష్టమైన ప్రణాళికాబద్ధంగా కొన్ని అంశాలు గవర్నర్ ప్రసంగంలో ఉంటాయని చెప్పి మేము భావించినాం అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చే ముందు ఏదైతే నిర్దిష్టమైన హామీలు కావచ్చు, గ్యారెంటీలు కావచ్చు, రకరకాలు ఇస్తారు కాబట్టి వాటిని ఇందులో పొందుపరిచి దానికి సమయానుకూలంగా ఎప్పుడు ఏం చేస్తారో దానికి కావాల్సిన నిధులు కానీ ఇవన్నీ మెన్షన్ చేస్తారని చెప్పి మేము భావించినాం అధ్యక్ష. కొన్ని పైపైన విషయాలు తడిమిన తప్ప హామీల నిర్దిష్టంగా వాటి గురించి కానీ చెప్పిన తెలంగాణ ప్రజలకు 10 ఏళ్ల తర్వాత స్వేచ్ఛ వచ్చిందని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. మా మేనిఫెస్టోలో మొత్తం 250 అంశాలు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వ మేనిఫెస్టోలు అన్ని మోసపూరిత హామీలే అన్నారు. టీఎస్పీఎస్ని ప్రక్షాళన చేశామని, బస్సుల్లో మహిళలకు ఉచితం అంటే హేళన చేశారన్నారు. దొంగ జీవోలతో బీఆర్ఎస్ నేతలు భూములు కొట్టేశారని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి విమర్శించారు. సాగర్, శ్రీశైలం కట్టింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. 10 ఏళ్లుగా మీరు కట్టినవి వరుసగా కూలిపోతున్నాయన్నారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టుకు కేసీఆర్ మొండి చేయి చూపించారని పేర్కొన్నారు. స్విట్జర్లాండ్ దావోస్కి వెళ్ళిన అధ్యక్ష, మొదటి రోజు ఏం న్యూస్ రాలే. సోషల్ మీడియాలో వాళ్ళ పేడ్ వారియర్స్ రాసేసిర్రు, అక్కడ ఏం జరుగుతలేదు. గతంలో పోయిన మంత్రి గారు చాలా అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి అందరినీ మయపరిపించి ఎంఓయూలు చేసుకున్నారు. వీళ్ళకి ఏం చేత కాదు, విందులు వినోదాల్లో మునిగిపోతున్నారు అని చెప్పి ట్రోలింగ్ వచ్చింది అధ్యక్ష. కానీ తెల్లారి లేసి చూస్తే హెడ్డింగ్స్ ఏమున్నాయి అధ్యక్ష పేపర్లో? 40,000 కోట్ల ఎంఓయూలు సంతకాలు చేసింది మన తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, గౌరవ ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి నేతృత్వంలో. మింగుడు పడలేదు అధ్యక్ష. 40,000 కోట్ల రూపాయల ఎంఓయూ పోయిన ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలోనే, పోయిన ఫస్ట్ విజిట్లోనే ఎట్లా చేయగలుగుతారు? మేము 4 సార్లు 5 సార్లు స్పెషల్ ఫ్లైట్లు వేసుకున్నా, ఇంతింత తాటికాయంత అక్షరాలతోటి ఇంగ్లీష్ పేపర్లో దేశమంతా రాయించుకున్నా, మాకు 4 సార్లు పోయినా కూడా 19,000 కోట్ల ఎంఓయూ దాటలేదు. వీళ్లకు ఒకటేసారి ఫస్ట్ విజిట్లో 40,000 కోట్ల ఎంఓయూ ఎట్లొచ్చింది అని చెప్పి ముక్కున వేలేసుకున్నారు. అట్లా ముక్కున వేలేసుకొని కాముకుంటే బాగానే ఉండేది. కానీ ఏం చేసిండ్రు అధ్యక్ష? ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేదు, డ్రెస్ సరిగ్గా లేదు, అది సరిగ్గా లేదు అనుకుంటూ మళ్ళా ట్రోలింగ్ చేసారు. అధ్యక్ష, నేను ఒక మాట చెప్తా ఉన్నా. మగవాళ్ళు మెచ్చే అన్ని రకాలైన వస్త్రాభరణాలు ఒకే వేదికపై కొలువుదీరాయి. హైదరాబాద్ బంజారా హిల్స్లోని తాజ్ కృష్ణ హోటల్లో సూత్ర లైఫ్ స్టైల్ అండ్ ఫ్యాషన్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను బిగ్ బాస్ ఫేమ్ అశ్వినిశ్రీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అశ్వినిశ్రీతో పాటు పలువురు మోడల్స్ పాల్గొని సందడి చేశారు. ఎగ్జిబిషన్లో వెడ్డింగ్ కలెక్షన్తో పాటు యాక్సెసరీ ఆభరణాలను ప్రదర్శిస్తూ ఫోటోలకు ఫోజులిస్తూ ఆకట్టుకున్నారు. వస్త్రాభరణాలంటే అమ్మాయిలకు అమితమైన ప్రేమ అని అశ్విని అన్నారు. బిగ్ బాస్ సీజన్ 7 తర్వాత పలు సినిమా అవకాశాలు వచ్చాయని, త్వరలోనే వాటి వివరాలు తెలుపుతానని తెలిపారు. 3 రోజుల పాటు కొనసాగే ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 200 మందికి పైగా డిజైనర్లు డిజైన్ చేసిన సరికొత్త ఉత్పత్తులను నగరవాసులకు అందిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. Guys, hi, నేను మీ బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ అశ్విని. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. సూత్ర ఎగ్జిబిషన్కి వచ్చాం మనం ఈరోజు. ఇక్కడ డిజైన్స్ చూసానండి, చాలా చాలా అమేజింగ్ గా ఉన్నాయి. లైక్ నాకైతే స్పెషల్గా షాపింగ్ అంటే చాలా చాలా ఇష్టము. మన గర్ల్స్ అందరికీ షాపింగ్ అంటే ఎవరికి ఇష్టం లేదు చెప్పండి, అందరికీ ఇష్టము. ఇక్కడైతే స్పెషల్గా 70+ డిజైనర్స్ ఉన్నారు. లైక్ వెడ్డింగ్ కావాల్సిన కలెక్షన్ అయితే చాలా సూపర్ ఉన్నాయి. ఎవరికైనా తొందరలో పెళ్లి జరుగుతుందంటే వచ్చేసేయండి. నా పెళ్ళి అయితే ఇంకా ఫిక్స్ అవ్వలేదు, బట్ ఫర్ షూర్ ఐల్ గెట్ మ్యారీడ్ సోన్ ఫర్ షూర్. కానీ ఇక్కడ ఒకవేళ ఇఫ్ యు ఆర్ గెటింగ్ మ్యారీడ్ అండ్ ఆల్ అనుకోండి, మీరు ఇక్కడికి వచ్చేసేయండి. లైక్ సూపర్ డూపర్ కలెక్షన్ ఉంది. జ్యువెలరీ అయితే చాలా అమేజింగ్ గా ఉంది. అండ్ క్లోత్స్ విషయానికి వస్తే ఇంత మంచి డిజైనర్ క్లోత్స్ అన్ని కలిపి ఒక దగ్గర ఉండేది చాలా తక్కువ. అట్లాంటిది అండర్ వన్ రూఫ్ యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ నీడ్. నాట్ ఓన్లీ వెడ్డింగ్ అండి, నార్మల్గా మనము రెగ్యులర్ గా వేసుకునే కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి, జ్యువెలరీ దగ్గర నుంచి, ఫుట్ వేర్ వరకు ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ హియర్. Sutra is a very very nice exhibition which is happening in Taj Krishna right now. 9th and 10th జరుగుతుందండి. ఈ రోజు రేపు ఉంటుంది. సో మీరు అందరూ వచ్చేసేయండి ఇక్కడికి. ఫిర్యాదిగూడ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయాన్ని ఫిర్యాదిగూడ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు ముట్టడించారు. అభివృద్ధిపై పలుమార్లు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని మెయిన్ గేట్ బంద్ చేసి కార్మికులు నిరసన తెలియజేశారు. ఫిర్యాదిగూడ పరిధిలోని పాలన ప్రజల ప్రాణాలు అంటే క్విజ్ పోటీలతో సమానమని పాలకవర్గం, కమిషనర్, అధికారులు అనుకుంటున్నారని తుంగతుర్తి రవి అన్నారు. ప్రజలు ఇచ్చిన బాధ్యతలను, అవకాశాన్ని మర్చిపోయి కొన్ని రోజులు అవిశ్వాస తీర్మానానికి భయపడి
గోవా ట్రిప్పులు వేసేచ్చారని మండిపడ్డారు. ప్రజలను పాలనను మర్చిపోయి ఇటు పాలకవర్గం అటు కమిషనర్ అధికారులు సమయపాలన చేస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా కుక్కలు దోమలతో అనారోగ్యం పాలై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని, ఎన్నోసార్లు ఈ కమిషనర్కు వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాలకవర్గం స్పందించి కమిషనర్ సంబంధిత అధికారులు స్పందించి కుక్కలను నియంత్రించాలని, అదేవిధంగా దోమలపై దోమల మందు పిచికారీ చేసి ప్రజలకు అందుబాటుకు రావాలని తుంగతుర్తి రవి కోరారు. 2014 నుంచి 5,750 కిలోమీటర్ల గేజ్ కన్వెన్షన్ జరిగిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రైల్వే లైన్ ఎలక్ట్రిఫికేషన్ వేగంగా జరుగుతుందన్నారు. రైల్వే శాఖ బడ్జెట్ను భారీగా పెంచామన్నారు. ప్రపంచంలో ఎక్కడా ఇంత వేగంగా అభివృద్ధి పనులు జరగలేదన్నారు. అమృత్ భారత్ కింద రైల్వే స్టేషన్ను అభివృద్ధి పరుస్తున్నట్లుగా వెల్లడించారు. 9 सालों में 38,650 किलोमीटर्स लेंथ रेलवे लाइन का इलेक्ट्रिफिकेशन हुआ है. भारतीय रेलवे ने 2030 तक आने वाले 6 साल के अंदर नेट जीरो कार्बन एमिटर बनकर का टारगेट किया है. जीरो कार्बन का टारगेट लगाकर 2030 तक पहुंचने के लिए प्रयास कर रही है. इसके अलावा 1309 రైల్వే స్టేషన్స్ కు మేడిగడ్డ కుంగుబాటుకు కారణమైన ఎల్ఎన్టీపై క్రిమినల్ సివిల్ చర్యలు తీసుకోవాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఎల్ఎన్టీకి నోటీసులు ఇచ్చినట్టుగానే రాష్ట్ర ప్రభుత్వము ఆ దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉప గుత్తేదారుకు పనులు అప్పగించారన్న ఆయన నష్టపోయిన మొత్తాన్ని ఆ సంస్థ నుంచి వసూలు చేయాలని నిరంజన్ కోరారు. ఏ విధంగానైతే ఢిల్లీ ప్రభుత్వం పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ ఎల్ఎన్టీకు లీగల్ నోటీస్ ఇచ్చిందో అదే రీతిలో మన రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఎల్ఎన్టీకి లీగల్ నోటీస్ ఇవ్వాలనేసి కోరుతా ఉన్నాం. ఈ కాంట్రాక్ట్ అనేది నిబంధనలకు విరుద్ధంగా సబ్ కాంట్రాక్టర్స్ కు ఇవ్వడం జరిగింది. ఆ సబ్ కాంట్రాక్టర్స్ ఎవరో బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సబ్ కాంట్రాక్టర్స్ కూడా లీగల్ నోటీస్ ఇచ్చి క్రిమినల్ యాక్షన్ సివిల్ యాక్షన్ వారిపై తీసుకోవాలనే మాట కూడా మేము మనం చేస్తా ఉన్నాం. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసమవుతున్న కారణాన ఈ మొత్తం అమౌంట్ అనేది ఎల్ఎన్టీ సంస్థ ద్వారా రాబట్టాలి. రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల మున్సిపాలిటీ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడం ఎంతో బాధాకరంగా ఉందని చైర్పర్సన్ కొత్త హార్తిక గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ మహిళ అని అక్కసుతో చైర్మన్ పదవి నుంచి తొలగించాలని చూస్తున్నారన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండతో ఇదంతా చేస్తున్నారని విమర్శించారు హార్తిక గౌడ్. కౌన్సిలర్ నిరంజన్ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు పల్లె గోపాల్ గౌడ్ కలిసి అభివృద్ధిని అడ్డుకోవాలని తోటి కౌన్సిలర్ కు డబ్బులు ఎదురుగా చూపి బీసీ మహిళ చైర్పర్సన్ గా ఉంటే తొలగించాలని చూస్తున్నారని అన్నారు. అదే ఒక్క అగ్రకుల వారు చైర్మన్ గా ఉంటే ఇలా జరిగేదాన్ని ప్రశ్నించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే ఒక దుర్మార్గుడు, మేము ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే ఓడిపోయిండు 2018లో. కోమటిరెడ్డిని ఎంపీగా గెలిపించుకుంటే మాకు ఏదో సాయం చేస్తాడని మేము అనుకుంటే ఇవాళ మా నోట్లో మన్ను పోసిండు. కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డి విధానం వల్లనే ఈడ ఈ పరిస్థితి వచ్చింది మాకు. ఈడ దొంగ చీకటి ఒకటే. కబ్జాలు పెట్టిన పల్లె గోపాల్ టీఆర్ఎస్ వాడు 10 ఎకరాలు కబ్జా పెట్టిండు, వీడు ఒక 10 ఎకరాలు కబ్జా పెట్టిండు. పార్టీలకు సంబంధం లేదు, ఈడ బీసీలం కాబట్టి ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. ఒక్క రోజైనా మీటింగ్ వచ్చే మొక్కలు అభివృద్ధి అని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒకటయ్యారు, అందరితో కబ్జాలు చేసే వాళ్ళతో ఒకటయ్యి ఏనాడన్నా అది ప్రతిపక్షాలు ఉన్నాడు. ప్రతిపక్షాలు నుండి ఎన్నడన్నా ఎవరికన్నా ఒక అధికారికంగా ఏదైనా కంప్లైంట్ ఇచ్చిండా? నేను అందరితో పోరాటం చేసిన కాబట్టి నా మీద అందరు కత్తులు ఈ రోజు ఈ రకంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఒక్క సంవత్సరానికి అయిపోలేదు, ఇంకా ముందట్టుంది చాలా. ఎమ్మెల్యే టికెట్ ఆయనకే కావాలి. ఎమ్మెల్యే గారిని ఎంత ఇబ్బంది పెట్టిండు టికెట్ విషయంలో కూడా మీ అందరికీ తెలిసిందే. ఈరోజు ఆదిపట్ల పురపాలక సంఘం చైర్పర్సన్ పై పెట్టిన అవిశ్వాసంలో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి గాను ఏదైతే వారి పట్ల అవిశ్వాసం ప్రకటించిన 13 మంది సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఆమోదింపజేసుకొని ఈరోజు మేము అవిశ్వాసం నెగ్గడం జరిగింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏ సాగునీటి పథకం కింద నీరందని మెట్ట ప్రాంతాల రైతుల చిరకాల స్వప్నం నెరవేరనుంది. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2,945 కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ప్రాజెక్టు సర్వే, సమగ్ర విచారణ, డిజైన్లు అమలు కోసం
పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల ద్వారా 3 నియోజకవర్గాల్లోని 1,00,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని 2014లో జీవో జారీ అయినా అది అమలుకు నోచుకోలేదు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అనుమతులు మంజూరు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. భీమా ఎత్తిపోతల పథకంలో భాగమైన బూత్పూరు జలాశయం నుంచి 4 దశల్లో కానుకుర్తి వరకు నీళ్లెత్తి పోసి అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా దౌలతాబాద్ కొడంగల్ మీదుగా బొమ్మారాజ్పేట వరకు చెరువులు నింపి 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో పథకానికి రూపకల్పన చేశారు. మొదటి దశ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2,945 కోట్లు కేటాయిస్తూ పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఏఐబీపీ ప్రాజెక్టు రావడంతో 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే మిగిలిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీలో సివిల్ సర్వీసెస్ అకాడమీలో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్ ఉచిత ఇంగ్లీష్ గ్రామర్ అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ శిక్షణ అనూహ్యమైన స్పందన లభిస్తుంది. తన మార్నింగ్ వాకింగ్లో భాగంగా ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి లక్ష్మీనారాయణ సివిల్ సర్వీసెస్ అకాడమీకి చేరుకున్నారు. అక్కడ ఇంగ్లీష్ గ్రామర్ క్లాసులు వింటున్న విద్యార్థులతో సంభాషించారు. అకాడమీకి చదువుతో పాటు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఈ విధంగా ప్రణాళికబద్ధంగా కష్టపడటం ద్వారా తమ లక్ష్యాలను సాధించుకోవచ్చు అని ప్రొఫెసర్ పి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. నిరంతర పట్టుదల క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాలను చేరాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. హుడా కాంప్లెక్స్ పార్క్ పక్కనే ఉన్న చెత్త సేకరణ కేంద్రాన్ని జీహెచ్ఎంసీ శానిటైజేషన్ విభాగం డిఈ నీలిమ పరిశీలించారు. ప్రజలు చెత్తను వేయకుండా అవగాహన కల్పించారు. హుడా కాంప్లెక్స్ పార్క్ పక్కనే ఉన్న చెత్త సేకరణ కేంద్రాన్ని జీహెచ్ఎంసీ శానిటైజేషన్ విభాగం డిఈ నీలిమ, శానిటైజేషన్ ఇన్స్పెక్టర్ ఎస్ఎఫ్ఏ సిబ్బందితో కలిసి స్థానికంగా ప్రజలు చెత్తను వేయకుండా అవగాహన కల్పించారు. చెత్తను నిర్మూలించేందుకు ఆర్పీని నియమించే చర్యలు తీసుకోమన్నారు. పరిశుభ్రత పాటించాలని జీహెచ్ఎంసీ శానిటైజేషన్ బృందానికి సూచించడం జరిగిందన్నారు. హయత్ నగర్ డివిజన్లోని మీదాని కాలనీలో పర్యటించారు కార్పొరేటర్ కల్లం నవజీవన్ రెడ్డి. హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కల్లం నవజీవన్ రెడ్డి కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు డివిజన్లోని మీదాని కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు కాలనీలో సీసీ రోడ్ల సదుపాయం లేకపోవడం కాలనీ వాసులకి వాహనదారులకు ఇబ్బందికరంగా మారిందని తెలపడంతో సానుకూలంగా స్పందించారు కార్పొరేటర్. సంబంధిత అధికారులతో సమీక్షించి వీలైనంత త్వరగా సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు కార్పొరేటర్ కల్లం జీవన్ రెడ్డి. అదేవిధంగా కాలనీలో ఉన్నటువంటి పార్కులు చెట్లు చెత్తా చెదరం పేరుకుపోవడంతో పార్కులలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలపడంతో వెంటనే సంబంధిత శానిటేషన్ సిబ్బందిని పిలిచి కాలనీలో ఉన్నటువంటి పార్కుల పరిసరాలు శుభ్రపరచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు అంజయ్య గౌడ్, గోపాలారెడ్డి, మల్లారెడ్డి, రామ్రెడ్డి, సోమేశ్వర్ గౌడ్, మహేందర్ రెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. అల్వాల్ రిలయన్స్ స్మార్ట్ ఎదుట ధర్నాకు దిగారు తిరుపాల్ కుటుంబ సభ్యులు, బంధువులు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు మృతుడి తల్లిదండ్రులు, బంధువులు. అల్వాల్ పిఎస్ పరిధిలో నిన్న జరిగిన ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు 9 ఏళ్ల బాలుడు తిరుపాల్. అకారణంగా ప్రాణాలు కోల్పోయిన తిరుపాల్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు నిరసన కొనసాగిస్తామన్నారు బంధువులు. పరారిలో ఉన్నాడు డీసీఎం డ్రైవర్. అల్వాల్ ప్రాంతంలో వెలిసినటువంటి రిలయన్స్ స్టోరు ఇక్కడ చూసుకుంటే ఎంత ఎత్తు మీద మనకు కనబడుతుంది. ఇంత ఎత్తు మీద గూడ్స్ యొక్క లోడింగ్ అన్లోడింగ్ ఎవరైనా చేస్తారా? దానికి ఒక డక్ యార్డ్ ఉంటది. ఆ డక్ యార్డ్ ఫ్లాట్ గా ఉంటది. ఏ బండి వచ్చినా గూడ్స్ వచ్చినా అక్కడ లోడింగ్ అన్లోడింగ్ జరిగి వెళ్ళిపోతుంది తప్పించి ఇంత ఎత్తులో పెట్టి వాడు గూడ్స్ అన్లోడింగ్ చేసి ఎవరు ప్రాణాలు దేనికి రిలయన్స్ స్టోర్ పెట్టినారు? ఈ అల్వాల్లో అసలు ఈ రిలయన్స్ స్టోర్ పెట్టి ఈ మన ప్రజల ప్రాణాలకు ఎటువంటి రక్షణ లేకుండా పోయింది. ఆ యొక్క తల్లి ఆమె పని మీద వాళ్ళ భర్త బాగలేకపోతే హాస్పిటల్ పోతా ఉంటే ఆ రోడ్ అవతలకి పోతా ఉంటే కూడా వీడు ఆ డ్రైవర్ విచక్షణ లేకుండా వారికి స్పృహ లేకుండా వాడు హ్యాండ్ బ్రేక్ వేయలే అని చెప్తా ఉన్నాడు. డైరెక్ట్ పోయి ఆ యొక్క పసివాడి ప్రాణాన్ని బలిగొన్నది. దీనికి ఎవరు బాధ్యులు? ఓయూలో పెంచిన పీహెచ్డీ ఫీజులను తగ్గించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద పీహెచ్డీ విద్యార్థులు ఫీజులు తగ్గించాలని ప్లాకార్డులను పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. పీహెచ్డీ విద్యార్థులకు 25,000 రూపాయల ఫెలోషిప్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే రీసెర్చ్ సెంటర్లో అలర్ట్ చేసిన విద్యార్థులకు ఓయూలోనే సూపర్వైజర్లను కేటాయించాలని అన్నారు. రీసెర్చ్ సెంటర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పీహెచ్డీ ఫీజులు అనేది తగ్గించలేదు. ఆ క్రమంలో మన కాంగ్రెస్ శాసనసభ పక్షనేతగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారిని కలిసి వినతి పత్రం ఇచ్చినటువంటి క్రమంలో అప్పుడు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ప్రస్తావించి ఈ యొక్క పీహెచ్డీ ఫీజులు అనేది తగ్గించాలి, వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆ రోజు మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ రోజు బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి బట్టి విక్రమార్క గారికి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
వెంటనే ఈ యొక్క ఏదైతే పిహెచ్డి ఫీజులు ఏదైతే 2,000 నుంచి 20,000, 25,000, 1,25,000గా ఉందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకునే విధంగా మీరు రాష్ట్ర ప్రభుత్వంగా స్పందించి యూనివర్సిటీ అధికారులను ఆదేశించి ఈ ఫీజులను వెనక్కి